వచ్చినాకే తెలుస్తుంది మామ రాడ్ రియాలిటీ అని. మీకు ఇష్టం ఉంటేనే రండి, ఇక్కడికి వచ్చాక అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు. చెప్పరా ఇంటి రైస్ ఉండాలి. అరే నువ్వు 5th ఇయర్కి వచ్చి రైస్ నీకు ఎవరు రాదారా? బ్లాగ్ తీస్తున్నాను, బిజీ ఉన్నా. ఏదో బాయ్. టాపిక్ ఏంటంటే సో మా ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు కిర్గిస్తాన్లో మా ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి అంటే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా కంప్లీట్గా అయితే చూడండి, మీకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1K ఫ్యామిలీ. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే మనం ఇంటర్లో MBBS తీసుకోవడమే మామ. సో ఇంటర్ అయిపోయినాక మనకి నీట్ అయితే రాయాలన్నమాట. నీట్లో నాకు ఫ్రీ సీట్ వచ్చేంత మార్కులు అయితే రాలేదు. సో అట్లీస్ట్ బీకాట్లో అన్న ట్రై చేసింటే నాకు బీకాట్లో సీట్ అని వచ్చేది. సో బీకాట్లో కూడా నేను ట్రై చేయలే. సో అలానే ఇంకా నేను ఆప్షన్స్ చెక్ చేసినా అనమాట. సో అబ్రాడ్ వెళ్దామని అలా కంట్రీస్ అయితే వెతికినా. సో ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళు ఉండి సో లో కాస్ట్లో కిర్గిస్తాన్ బెస్ట్ అని చెప్పారు. వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకొని కిర్గిస్తాన్లో ఉన్న కాలేజ్కి అయితే వచ్చినాను అనమాట. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అనేది. సో అవన్నీ మీతోనైతే ఈరోజు షేర్ చేసుకుంటా. కాలేజ్లో ఫీజు దగ్గర అనమాట. నేను వచ్చినప్పుడు అయితే నా కాలేజ్ మొత్తం కన్సల్టెన్సీ వాళ్ళైతే నాకు మొత్తం 12 lakhs అయిపోతుందని చెప్పారు ప్యాకేజీ మొత్తం. సో మొత్తం 6 years కలిపి. సో మళ్ళీ దీనిలో కూడా కోర్సెస్లో మనకి 5 years కోర్స్ అంటే 6 years కోర్స్ ఉంటుంది అనమాట. సో 5 years కోర్స్ ఏంటంటే వాళ్ళకి ఫీజు అనేది అటు ఇటు కలిపి ఒక 4 lakhs అనేది ఎక్కువ అవుతుంది అంటే మేము ఉన్నప్పుడు. సో ఇప్పుడు మేబీ చేంజ్ అయి ఉండొచ్చు. అంటే నాదైతే మాకైతే చెప్పడంతో 12 lakhs అయితే చెప్పారు. సో ప్యాకేజీ మొత్తం. అండ్ ఇక్కడికి వచ్చినాక అయితే అది ఇయర్కి పెరిగింది తప్ప అసలు తగ్గలేదు. అండ్ కాన్స్టెంట్గా కూడా లేకుండే. సో మొత్తం నా ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs 6 yearsకి. అండ్ ఇక్కడికి వచ్చినాక అయితే అది బాగా $100 అయితే పెరిగింది. 6 years తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 5 years వాళ్ళకి MD ఫిజిషియన్ అయితే డిగ్రీ రాదు. సో మాది ఒక ఎక్స్ట్రా ఇయర్తో ఉంది కాబట్టి మాకైతే MD ఫిజిషియన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. అది ఒక్కటే డిఫరెన్స్. అండ్ ఫీజులో కూడా వాళ్ళకి 5 years అయినా వాళ్ళకి ఎక్కువ ఫీజు అనమాట మాతో కంపేర్ చేస్తే. అండ్ మేమైతే పర్ ఇయర్ $2,200 అయితే పే చేయాలి. అంటే ఇంకో ఖర్చు ఎక్కడ వస్తుంది అంటే మనకి వీసా ఎక్స్టెన్షన్ దగ్గర. సో పర్ ఇయర్ మనం అయితే దానికి గాను సింగిల్ ఎంట్రీయా డబుల్ ఎంట్రీయా అని మళ్ళీ సింగిల్ ఎంట్రీకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, డబుల్ ఎంట్రీకి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ సింగిల్ ఎంట్రీ అయితే తీసుకుంటాను అనమాట. సో సింగిల్ ఎంట్రీకి గాను మనకైతే మళ్ళీ ఎక్స్ట్రా $100. అంటే నా ఖర్చు అయితే వచ్చేసి పర్ ఇయర్ $2,400 అయితే వస్తుంది. ఇది ఓన్లీ మనకి జస్ట్ కాలేజ్ ఫీజు వరకే అనమాట. అంటే నెక్స్ట్ మనకి ఇంకా మనీ ఎక్కడైతే అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ పర్ మంత్ ఎంత అయితే అన్నట్టు. అండ్ ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అయితే రూల్స్ ఎలా ఉంటున్నాయంటే బాయ్స్ 2 years లోపల ఉండాలి, హాస్టల్ ఉండాలి. అండ్ గర్ల్స్ అనేవాళ్ళు 3 years అయితే లోపల ఉండాలి. అండ్ ఇప్పుడైతే ఎట్లా రూల్స్ అయితే చేంజ్ చేసారు అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ పక్కా లోపల 4 years అయితే ఉండాలి, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అండ్ దీనికి గాను ఫీజెస్ అయితే ఎట్లుంటాయంటే హాస్టల్కి అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫ్రీ అనమాట. సో జస్ట్ వాళ్ళు ఏంటంటే మెస్ ఫీజు ఒక 10,000 రూపీస్ అయితే కట్టాలి పర్ మంత్. అండ్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళైతే మళ్ళీ హాస్టల్ ఫీజు అయితే పే చేయాలన్నమాట. అది $400. అండ్ నేను జాయిన్ అయినప్పుడు అయితే 1 year హాస్టల్లో ఉండే అనమాట. సెకండ్ ఇయర్ అయితే మేము ఇంట్లో కోవిడ్ టైంలో జరిగిపోయింది. హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి ఉంటామా ఫ్రీగా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము థర్డ్ ఇయర్లో బయటకు వచ్చినామో అప్పుడే రాడ్ రియాలిటీ అర్థమైంది అనమాట మాకు. సరే లైక్ అందరు ఫ్రెండ్స్ మాట్లాడుకొని బయట అపార్ట్మెంట్ అయితే తీసుకుంటాం. ఆ రెంట్స్ అవేమి నార్మల్గా ఉండవు అమ్మ, పీక్స్లో ఉంటాయి. సో ఎంత ఉంటాయంటే యావరేజ్గా 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో నార్మల్గా మనం 4 friends అయితే వేసుకొని 20,000లో ఉంటాం. కానీ మళ్ళీ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బిల్స్. ఒక్క బిల్ రాదనమాట. వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిక్ బిల్. ఇంట్లో వాళ్ళు వేసేది మహా అంటే ఒక 15,000 వేస్తారు. ఒక యావరేజ్ స్టూడెంట్కి 15K వేసుకున్న గ్రాసరీస్కి, బిల్స్కి అండ్ రెంట్కే మనీ అన్నీ వెళ్ళిపోతాయి. సో నార్మల్గా స్టూడెంట్ దగ్గర మిగిలేది 5,000 పర్ మంత్. సో వాడు ఏమున్నా ఇంకా 5,000లే అనేది తీర్చుకోవాలన్నమాట, ఇంకా చూసుకోవాలి. సో యావరేజ్గా ఒక స్టూడెంట్కి 15,000 పర్ మంత్ వేసుకున్నాం. మా కోర్స్ వచ్చేసి 9 months అనమాట. సో మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే 1,35,000 అవుతుంది ఫర్ జస్ట్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. దీంతోపాటు మనకి మళ్ళీ వీసా అనేది యాడ్ అవుతుంది. సపోజ్ ఆ సింగిల్ ఎంట్రీ అయితే మనకి 10,000, సపోజ్ మల్టీ ఎంట్రీ అయితే మళ్ళీ 15. సో యావరేజ్ ఇది కూడా 10 వేసుకున్నాం. సో 1,45,000 అవుతుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ ఇక్కడ ఉండడానికి. మళ్ళీ ఇయర్లో మనం ఇంటికి వెళ్తాం కదా, సో ఇంటికి వెళ్ళి రావడానికి మళ్ళీ ఒక 60,000 యాడ్ అవుతాయి.
సో అటు ఇటు కలిపితే పర్ ఇయర్కి మనకి మాకైతే 2,30,000 నుంచి 2,50,000 వరకు అయితే ఖర్చు అయితే వస్తుంది. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 6 ఇయర్స్కి గాను మొత్తం 35 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో అక్కడ వదిలిపెట్టి ఇక్కడ రావడం అనేది హార్డ్ డెసిషన్ అనమాట. కమింగ్ టు ద ఫుడ్ ఎక్స్పెన్సెస్. సో ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటుందంటే అనుకుంటారు సో కిర్గిస్తాన్లో తక్కువ ఉంటుంది అది అని. ఇండియాతో కంపేర్ చేస్తే కిర్గిస్తాన్లో ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా హై ఉంటుంది. సపోజ్ మనం ఒక బాస్మతి రైస్ కేజీ కొనాలనుకున్నా కానీ ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడైతే 200 సోమ్స్ ఉంది. అండ్ ఒక కిలోగ్రామ్ మనం టమాటోస్ తీసుకుంటే అప్రాక్స్ 150 సోమ్స్. అది మళ్ళీ వేరే కూడా అవుతుంటుంది, 200 కూడా వెళ్తుంటుంది. సో అందుకే మేము ఏం చేస్తామంటే ఇండియా నుంచి వచ్చినప్పుడే పచ్చళ్ళు అయితే పట్టుకొని వస్తాం. ఒక 5-6 కేజెస్ పచ్చళ్ళు, అంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి 5-6 కేజెస్ అయితే పచ్చళ్ళు అయితే పట్టుకొస్తాం. యాక్షన్ రా. ఓకేనా? సో ఇవన్నీ కాదు, నేను బయటికి వెళ్ళి తింటా అంటే ఇఫ్ సపోజ్ బయటికి వెళ్ళి తింటా అంటే సో కేఎఫ్సీకో పిజ్జాకో అయితే వెళ్తామన్నమాట. సో కేఎఫ్సీయో పిజ్జాకి అయితే వెళ్తామన్నమాట. సో ఆడికి వెళ్తే కథం మన జేబులోకి వెళ్ళి ఉన్న పైసలు ఇట్లా ఎగిరిపోతాయి. సో పోతే కానీ మినిమం 2,000 రూపీస్ అయితే అక్కడే వెళ్ళిపోతాయి అనమాట. 9 months తర్వాత అయితే మనకి హాలిడేస్ అయితే ఉంటాయి అనమాట, 3 months. అప్పుడు ఇండియాకి వెళ్ళాలనుకున్నా మనకి బోత్ అప్ అండ్ డౌన్ ట్రిప్ కలిపేసి మనకి సో 60,000 to 65,000 రూపీస్ అయితే. అదొక ఖర్చు. ఇంట్లో కంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది లో కాస్ట్లో అయిపోతుంది అని అందరూ అనుకుంటారు, కానీ అది ఒక అపోహ మాత్రమే. నాకే తెలుస్తుంది మామ రాడ్ రియాలిటీ ఏందో. ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ఫేర్ షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మామ. ఫీస్ అయినా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసి అబ్రాడ్లో వెళ్ళి చదువుకోండి, ఫీజు తక్కువ, డాక్టర్ అవుతావా అన్నీ చెప్తే మీరు ఎవరు ఏం నమ్మకండి. సో అది మీకు ఇష్టం ఉంటేనే రండి. ఇక్కడికి వచ్చాక అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను దానికి అన్నిటికీ రెడీగా ఉన్నా. ఐ ఫేస్ ఇట్ అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అనమాట అబ్రాడ్ అనేది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కటే, ఫస్ట్ ఫీజు తక్కువ అయిపోతుంది, కానీ ఫీజు తక్కువ ఉండడంతో కాకుండా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ ఫేస్ అయితే చేయాల్సి వస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ మదర్ ల్యాండ్ వదిలేసి అందరూ అబ్రాడ్లో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్ మామ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.